ఏమేనండి పథకాలు ఇస్తాం ఇది ఇచ్చేస్తాం అంటే సరిపోతా? దీనివల్ల ఏమీ లేదండి, రూపాయి ఉపకారం లేదు దీని వల్ల. మనకి ఎవరు మంచి అయితే మళ్ళీ రెండో ఆయనే ఉంటారు, వచ్చే రాజధాని అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడే లేదండి అమరావతి మీకు 3 రాజధానులు చెప్పాడు, ఎక్కడెక్కడ చేస్తాను రాజధానులు. ఒకటికే దిక్కు లేదండి, 3కి ఎలాగైపోతుంది? కూటమి గెలుస్తుందండి, గెలవడం గెలిచేస్తుంది. వీడు కొత్తగా ఏం కట్టలేదు, ఈ పథకాల మీద వెళ్ళిపోయాడు కానీ ఏమి కట్ట. స్కూల్స్ నాడు నేడు స్కూల్స్ బాగా డెవలప్ అవుతున్నాయి, ఎందుకంటే నైట్ వాచ్మెన్ చేస్తున్నాను సార్ నేను అక్కడ. మళ్ళీ వైఎస్ఆర్ వస్తుంది అని నమ్మకం మీద ఇతను కలిపాడు, భవిష్యత్తు గురించి ఆలోచించాడు, యూత్ భవిష్యత్తు గురించి. ఇప్పుడు అందరూ ఒకసారి చేసేస్తారు కంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అవకాశం ఇవ్వాలి కదండి. ఇవ్వాల్సినోడికి ఇచ్చాడు, చేసేవాడికి చేశాడు, కొన్ని అభివృద్ధి పథకాలు తెచ్చాడు ఆయన. జాబ్ చేసుకుని వస్తేనే అవి అభివృద్ధి అంటారు కదా. మీది 21 సీటుకి అంకితం అయిపోయి పోటీ చేస్తారు, రేపు ఒకవేళ 21 సీటుకి సీఎం ఎలా అవుతారు సార్ చెప్పండి? ఈ 5,000 కోసం ఎండలు తిరుగుతున్నారు కదా, అవి జాబ్లకు ఫీల్ అవుతున్నారు. నేను 3 కోట్లు ఫుడ్ పెట్టుకొని వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ తినొచ్చు, 6,000 ఇస్తాను చేయమని, అది ఒక జాబ్ అనుకుంటే. పవన్ కళ్యాణ్ గారిలో నాకు నచ్చింది ఏంటంటే ఆయన సింగిల్ గా కూర్చుంటేనే మా సార్ మీ నియోజకవర్గంలో ఒక పక్క వైఎస్ఆర్సీపీ నుంచి గడ్డం ఈయన శ్రీనివాస్ నాయుడు గారుని, ఒక పక్కేమో కందుల దుర్గేష్ గారు నిలబడ్డారు. అది కాకుండా ఇండిపెండెంట్ గా వీళ్ళు కస్తూరి నాని గారుని, ఒక పక్క శ్రావణ్ కుమార్ నిలబడ్డారు. వీళ్ళల్లో ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం అవ్వకుందంటారు. జనసేనగా ఉందండి కందుల దుర్గేష్. ఎందుకనండి? ఎందుకైనా ఉందండి మీకు మామూలుగా మనం ఒకసారి చూసేవి ఎవరినండి జగన్ పార్టీ, అది వేస్ట్ అనిపించిందండి. అంచేత మాకు ఇది కావాలని కోరుకుంటున్నామండి. కందుల దుర్గేష్ గారు వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. అదే రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదండి. వీళ్ళల్లో ముఖ్యమంత్రిగా అధిష్టానం స్థాపించే వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? టీడీపీ గెలుస్తుందండి, కూటమే. ఎందుకంటే ఆయన వస్తే బాగుంటుంది, ఆయన వస్తేనే బాగుంటుంది. మరి ఇప్పుడు ఈయన జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? అనవసరం అండి, వేస్ట్ అండి. కారణం ఏంటంటే అమ్మఒడి పథకం పెట్టాడండి. ముందు స్టార్టింగ్ చెప్పినప్పుడు అండి 2 ఉంటే 2, 3 ఉంటే 3 అని చెప్పాడండి. లాస్ట్ వచ్చి ఒకరికి ఇచ్చాడండి, ఒకరికి కూడా 15,000 పూర్తిగా ఇవ్వలేదండి. ఒకసారి 14 ఒకసారి 13 గంటలు చేశాడండి. ఉపకారం లేని వ్యాపారం అండి అది. కోటా బియ్యం అండి ఇచ్చింది కేంద్రం అండి, చెప్పుకునేది మీరండి. అంటే అండి స్టేట్ చెప్పుకుంటుందండి. అంచేత మాకు అంత ఎక్కలేదండి, ఎక్కక మార్చాలని మేము అనుకుంటున్నాం. అభివృద్ధి బాగాలేదండి, లేదండి, అభివృద్ధి పరిపాలన లేదండి. చంద్రబాబు నాయుడు వస్తే జరుగుతుంది జరుగుద్దండి. ఏంటండి ఇంతవరకు చేసాడు అతను, ఇవ్వాల్సినోడికి ఇచ్చాడు, చేసేవాడికి చేశాడు, కొన్ని అభివృద్ధి పథకాలు తెచ్చాడు ఆయన. దీనివల్ల ఏమీ లేదండి, రూపాయి ఉపకారం లేదండి ఇతని వల్ల. సో ఒక లడ్డు పట్టుకొచ్చాడు తిరుపతి నుంచి, 10 లడ్డూలు కొట్టి మీద కొన్నాడండి, అది ఇది కలిపి తలకొ ముక్క పెట్టాడు, అంతవరకే అండి. అంతకు మించి చెప్పడానికి ఏమీ లేదండి, చెప్పింది కూడా ఏమీ లేదండి. ఈయన వస్తే అభివృద్ధి చెందుతుంది. పని చేయలేదండి, ఇదండి అమరావతి రూపాయి పని చేయలేదండి. ఇక్కడే లేదండి అమరావతి మీకు 3 రాజధానులు చెప్పాడు, ఎక్కడెక్కడ చేస్తాను రాజధానులు. అది అవుతాను, భయమే లేదు. వచ్చినాయి గెలిచిపోయిన ఇప్పుడు కూడా గెలిచిపోయినట్టే, ఫలితాల కోసం వెయిటింగ్ అండి. ఓకే, అందులో భయం లేదు. ఈ వీళ్ళలో ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం అవుతుంది. గ్లాస్ కందుల దుర్గేష్ గారు. ఎందుకనండి? ఆయన వ్యక్తి విధంగా మంచోడండి, ఏదైనా చెప్తే చేసేస్తాడండి. ఆ టాలెంట్ ఉందండి ఆయన దగ్గర. ఏ రకాల ఓటు చెప్పి ఓటు చేయడం ఆయన లేదు, జెన్యూ పర్సన్. ఆయన అందరికి జనాలు అందుబాటులో ఉంటాడు. అంటే ఇప్పుడు ఆయనకి రాజమండ్రి నియోజకవర్గంలో సీట్ వస్తుందని ఆశించారు. అక్కడంటే ఆయన సుపరిచితం, కొంచెం పలుకు తెలిసినటువంటి వ్యక్తి. ఆయన ఇక్కడికి వచ్చి పోటీ చేస్తే ఇక్కడ ఆదరణ దొరుకుతుంది అనుకుంటున్నారా? బంగారులో దొరుకుతుందండి. మంచోడు ఎక్కడైనా సరే విజయం వస్తుందండి. ఆయన మంచోడు కందుల దుర్గేష్ గారు. ఈయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ ఏమైనా జరిగిందండి మంచి? ఎవరండి అభివృద్ధి? శ్రీనివాస్ గారు అభివృద్ధి ఏదో కొద్దిగా. ఇప్పుడు అందరూ ఒకసారి చేసేస్తారు కంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అవకాశం ఇవ్వాలి కదండి. కొత్త అవకాశం ఆయన రావాలనుకుంటున్నారు. అలాగే ఇప్పుడు రాష్ట్రపరంగా చూస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క ఏమో జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచే అవకాశం? చంద్రబాబు నాయుడు. జగన్ గారు రారనుకో లేదు. ఎందుకంటే ఒక అవకాశం ఇచ్చే కదా చాలు. ఇంకా రెండోసారి ఇవ్వకూడదండి. ఇవ్వకూడదా? ఇంకా అంతకంటే ఎక్కువ చెప్పకూడదు. ఇచ్చేవనుకోండి, నేను మిమ్మల్ని కొట్టాలి, మీరు నన్ను కొట్టుకోవాలి, అంతే. ఇంకేదో ఒకటే అర్థం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అన్న 2014 పార్టీ పెట్టి పుష్కర కాలం పాటు దేంట్లో విలీనం చేయకుండా ఒంటరిగా పోరాటం చేసుకుని తను ఏదో చేసుకుంటారు. అప్పుడున్న జనాధారణ తక్కువ, ఇప్పుడున్న పార్టీ కలపకుండా ఒకటే వెళ్తున్నాయి కాబట్టి కొంచెం పెరిగింది, ఓటర్లుగా మారారు.
అటువంటి తరుణంలో సింగిల్గా పోటీ చేసిన 30-40 సీట్లు కైవసం చేసుకునేంత స్థానం సత్తా ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి రాష్ట్ర భవిష్యత్తు కోసం అని చెప్పి వీళ్ళతో 23 సీట్లకు ఒప్పందం. అది ఎంతవరకు కరెక్ట్ అన్నా, లేకపోతే భవిష్యత్తులో ఏమన్నా ఆయన రాజకీయ భవిష్యత్తు మీద ఏమైనా ప్రభావం కలిగే అవకాశం ఉందంటారు? అది ఉంటుందండి. ఆయన క్యాడర్ నిలబెట్టుకున్నారు, పర్లేదండి ఆయన. అది కరెక్ట్ కరెక్ట్ అండి. ఆ పొత్తు కొంచెం ఓ మనిషి ఎదగాలంటే ఒక దాంట్లో ఒక సాయం తీసుకోవాలి, తగ్గాలి. అనుభవం వస్తుంది, ఒక అనుభవం వస్తుంది. అనుభవం మీద ఇంకా ఎదరికెళ్ళి చూస్తున్నాం. ఆయన కూడా జెన్యూ పర్సన్. ఆయన ఏం పట్టుకుంటే చేసేస్తాడు. ఆ టాలెంట్ ఉన్నదండి. అయితే కూటమి గెలవాలి, గెలుస్తుందండి. గెలవడం కదా, గెలిచేస్తుంది. ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఇక్కడైతే దుర్గేష్ గారు. ఎందుకనన్నా? చాలా మంచి వ్యక్తి అంటున్నారు ఇక్కడ. చాలా మంది అడుగుతున్నారు, కస్టమర్స్ వస్తుంటే అడిగితే చాలా మంది దుర్గేశ్వరరావు అంటున్నారు. మంచి వ్యక్తి అని, మంచి వ్యక్తి అందుబాటులో ఉండే వ్యక్తి. అందుబాటులో శ్రీనివాస్ గారు ఉన్నారు కదా, అందుబాటులో. ఇక్కడ కూడా గెలిస్తే ఇక్కడ ఉంటారని అంటున్నారు. ఓకే, ఈయనకి అవకాశం అవకాశం అంటారు. ఇప్పుడన్నా మన రాష్ట్ర పరంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కేమో జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు వస్తే మంచిదన్న. దేనికి చెప్పండి. ఇతను వచ్చేది జాబులు లేవన్నా. ఈ 2,30,000 జాబ్ ఇచ్చాను అంటున్నారు కదా, 5,000 సరిపోతా? నేను 6,000 ఇస్తాను అక్కడికి పని చేయమని. అయితే 5,000 వారంటీ చేస్తున్నారు కదా, నేను 6,000 ఇస్తాను. 3 పూటలు ఫుడ్ పెట్టుకుంటాను. నేను 6,000 ఇస్తాను చేయమని. ఎవరు నేను ఈ 5,000 కోసం ఎండలు లాంటి తిరుగుతున్నారు కదా, అవి జాబ్లకు ఫీల్ అవుతున్నారు. నేను 3 పూటలు ఫుడ్ పెట్టుకొని వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ తినొచ్చు, 6,000 ఇస్తాను చేయమని. అది ఒక జాబ్ అనుకుంటే. జాబ్ అంటే ఎంత? మినిమం ఇల్లు బత్తు మొత్తం పోతే అది జాబ్. అంటే దాంట్లో వాలంటీర్ చేసుకొని బాగా చదువుకున్న వాళ్ళు టాపర్. అవును, మినిమం అది డిగ్రీ ఉంటేనే జాబ్ ఇస్తాను అంటున్నారు కదా, అది వాలంటీర్ కదా. ఇదే సరిపెట్టేసి ఇదే సరిపెట్టి అది గవర్నమెంట్ జాబ్ మొన్న ఇచ్చారని చెప్పారు కదా జగన్ గారు. అది ఎలా కరెక్ట్ అంటారు? గవర్నమెంట్ జాబ్ ఎక్కడ ఏమీ రాలేదు. ఏమేనండి పథకాలు ఇచ్చాం, ఇది ఇచ్చేస్తాం అంటే సరిపోతా? ఈ వాలంటీర్ జాబ్ వాళ్ళు కూడా రికమెండేషన్ కదా. రికమెండ్ అంటే అది ఫ్యామిలీ రికమెండ్స్ విలేజ్ లో కూడా వెళ్ళిపోయాయి అంతే. ఇంకా ఇవి తెలియట్లేదు. 48 సంవత్సరాలు ఇవి వేస్తున్నారు కదా, 45 సంవత్సరాలు రోజుకి 27 రూపాయలు. నా 18,000 ఇవన్నీ వేసినవి రోజుకి 27 రూపాయలు వేస్తున్నారు. అవి తెలియదు. తొలి బియ్యం కట్ట 1,100 ఉండేది, 900, 700 ఉండేది. ఇప్పుడు 1,300, 1,500, 1,700 ఉండేది. అది తెలియట్లేదు. నూనె కేజీ ఇప్పుడు ఎంత ఉంది? అర కేజీ అప్పుడు 80-85 ఉండేది. ఇప్పుడు 230-240 అయిపోయింది. అది అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు సంపూర్ణ పథకాలు ఇస్తున్నారు. సంపూర్ణ పథకాలు ఇవ్వడం కరెక్ట్ అంటారు, లేకపోతే మంచి వనరులు మనకు అందుబాటులో? ఎవరే చంద్రబాబు ఇచ్చారనుకో, ముందు జాబులు వస్తాను, జాబులు కావాలి. ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి మెయిన్, ఇప్పుడు ఫ్యామిలీకి మినిమం 2-3 ఉంటారు కదా, ఒక్కరికైనా వస్తాయి కదా జాబ్, ఎవరికైనా వస్తాయి కదా. అవును. సో అభివృద్ధి కావాలి, మన అభివృద్ధి కావాలి అంతే. అభివృద్ధి అంటే ఏదో ఈ ఈ పథకాలు ఇచ్చామంటే అభివృద్ధి కాదు. ఇంట్లో ఎవరైనా కష్టపడి అంటే జాబ్ చేసుకుని ఇవి వస్తేనే అవి అభివృద్ధి అంటారు కదా. పరిశ్రమలు రావాలి, అభివృద్ధి జరగాలని అవి అభివృద్ధి. ఈ పథకాలు ఇస్తాం ఇదే అభివృద్ధి అంటే సరిపోద్ది. నాకు ఒకటి చెప్పన్నా, ఇప్పుడు 2014 సంవత్సరంలో మన రాష్ట్రం విడిపోయింది. కొత్తగా ముఖ్యమంత్రి వచ్చాడు, ఒక 5 ఏళ్ళు చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఇంకో మిగతా 5 ఏళ్ళు కూడా ఇచ్చుంటే ఈ 10 ఏళ్ళు ఆయన అభివృద్ధి చేసేవాడా? నేను ఈ వ్యాపారం కాదండి, నేను మొత్తం తిరిగాను. కేరళ వెళ్తాను, కర్ణాటక వెళ్తాను, అంటే ఉయ్యాల వ్యాపారం చేస్తాను. నేను ఉయ్యాల వ్యాపారం చేసి నీది అక్కడ అడుగుతారు మామూలుగా, ఎక్కడి నుంచి వచ్చాను ఆంధ్ర అంటే, మీ రాజధాని ఉందంటే అడుగుతున్నారు. రాజధాని ఎక్కడ ఉంది? ఇప్పుడు లేదు కదా. ఇప్పుడు రాజధాని ఎక్కడ ఉంది? అప్పుడైనా రాజధాని అన్ని కట్టారు. ఇప్పుడు రాజధాని ఎక్కడ జరుగుతుంది? రాజధానిలో ఎక్కడ జరుగుతుంది? ఇద్దరు వచ్చి ఏం కట్టాడు? ఈ 5 సంవత్సరాలు ఏదైనా కట్టాడా? చంద్రబాబు కట్టిండు, కూలిస్తాడు. వీడు కొత్తగా ఏం కట్టలేదు. ఈ పథకాల మీద వెళ్ళిపోయాడు కానీ ఏమి కట్టలేదు. అమరావతి ఏమనంటే 3 క్యాపస్లు, వైజాగ్ ఏమో ఇదేనేస్తున్నాడు. అది ఎలాగ అయిపోద్ది? ఒకటికే దిక్కులేదంటే 3కి ఎలాగ అయిపోద్ది? అది ఆలోచించాలి ప్రతి వాళ్ళు. నేను చెప్తున్నాను, నేను అన్ని రాష్ట్రాలు తిరుగుతాను. నువ్వు ఇయ్యలు పట్టుకొని కేరళ వెళ్ళాను, కర్ణాటక వెళ్ళాను, ఇటు పక్క కోల్కత్తా, ఇటు మొత్తం తిరుగుతానన్నా నేను. వాళ్ళు ఎక్కడైనా అంటే ఆంధ్ర అంటే, మీరు అమరావతి ఏదైనా అడుగుతున్నారు.
నాకు ఒక విషయం చెప్పండి అన్న. ఇప్పుడు జనసేన పార్టీ ఉంది, పవన్ కళ్యాణ్ గారు 2014 పార్టీ పెట్టి సపోర్ట్ చేసినప్పటికీ 2019లో ఓడిపోయినప్పటికీ పార్టీని విలీనం చేయకుండా నిలబెట్టుకోవడంలో కొంచెం ప్రజాదరణ పెరిగింది, ఓటర్లు కూడా పెరిగారు. ఇప్పుడు ఆయన పోటీ చేసిన 23 స్థానాల్లో 40 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. అటువంటి వ్యక్తి 23 సీట్లకే వాళ్ళకి సపోర్ట్ చేయడం ఏంటి? దానివల్ల ఆయనకి ఏమైనా ప్రభావం అవును. అతను దీని అదే యూత్ భవిష్యత్తు గురించి ఆలోచించండి పవన్ కళ్యాణ్. ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తే అంటే ఓట్లు సీలింగ్ అయిపోతాయి. ఓట్లు ఏ టీడీపీ కొండు జనసేన కొండు అనేసి సీలింగ్ అయిపోయి మళ్ళీ వైఎస్ఆర్ వస్తుంది అని నమ్మకం మీద ఇతను కలిపాడు. భవిష్యత్తు గురించి ఆలోచించాడు, యూత్ భవిష్యత్తు గురించి. అంతే అతను ఆలోచించేది. అది కరెక్ట్ అన్నది. అతను సినిమా అది ప్రజల కోసం రావడం ఎందుకు? అతను ఇప్పుడు సినిమాకి వేసుకుంటే 40 కోట్లు అతనికి, అది వదిలేసి ఎందుకు ఇలాగని తిరుగుతాడు? అది ఆలోచించాడు. అది మళ్ళీ ఇప్పుడు కూడా అతను 175 స్థానాలు కాకుండా పోటీ కాకుండా కుమ్మక్క అయ్యాడంటే ఆలోచించాలి ప్రజలు. సింగిల్గా వస్తాను అంటున్నారు కదా, అది మంచి కోసమే కదా ఇతను ఇచ్చేసారని ఆలోచించారు ప్రజలు. సో కూటమి వచ్చి రాజధాని అభివృద్ధి జరుగుతుంది. ఇతను వస్తే అలాగే మళ్ళీ అలాగే జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు ఎలాగుందో అలాగే జరుగుతుంది. దీనికి రెట్టింపు అవుతుంది, రెప్పింట్ అవుద్ది. రాజకీయంతో ఇంకా సాలేము రౌడీజం తోటి. ఏమనంటే మా ఉన్నారు, మా వాళ్ళు చేస్తారని అన్నట్టుగా మరి దారుణంగా ఉంటారు. వీళ్ళలో ఎవరు ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉంది? మన శ్రీనివాస నాయుడు, కస్తూరి నాని, ఇంకా కందులు దుర్గేష్. ఇక్కడ 90% ఏంటంటే వైఎస్ఆర్సీపీకి కొద్దిగా బాగా బలం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఇంతకుముందు ఇప్పుడు రాజకీయం ఎలా ఉందంటే, ఇంతకుముందు మన స్థానికులు ఎమ్మెల్యేని చూసుకున్నారు. అరే ఫలానా ఎమ్మెల్యే అయితే మనకు బాగుంటుంది, ఆయన వస్తే బాగుంటుంది అనుకుని. ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత ఎలా అయిపోయిందంటే, కొన్ని బటన్ సిస్టమ్ పెట్టిన తర్వాత ప్రతిదీ బటన్ ద్వారా పేద ప్రజలకు అందేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే, ఇక్కడ సీఎం ఇలాంటి చిన్నపిల్లలను నిలబెట్టిన సీఎం అయిపోతాడా, అదే ఎమ్మెల్యే అయిపోతాడని టైప్ జగన్మోహన్ రెడ్డిని చూసి ఇక్కడ ఎవరైనా ఎమ్మెల్యేగా గెలుస్తారండి. మెయిన్ ఎందుకంటే ఉన్న ఒపీనియన్ అండి. ఇంతకుముందు అంటే అరే ఫలానా శేషారావు గారు లేదా ఆయన ఇప్పుడు క్యాండిడేట్ మంచోడు. ఇప్పుడు అలా కాదు, డైరెక్ట్ కొన్ని పథకాలు డైరెక్ట్గా అందేస్తున్నాయి కదండి. ఇప్పుడు పింఛన్లు ఉన్నాయి, నెలకు వచ్చేది అన్ని జగన్మోహన్ రెడ్డి కొన్ని ఆయన చేతులు బట్టన్ నొక్కుతాడు. అయ్యంటే పేద ప్రజలకి సంక్షేమం బాగానే అందుతుంది. దానివల్ల ఏంటంటే 90% ఇక్కడ ఎవరు నంచుకుని జగన్నే టార్గెట్ చేసుకున్నారు వాళ్ళు. దానివల్ల ఆయనకే గెలిచే అవకాశం. అవునండి. ఇప్పుడు పైన ఆయన నిలబెట్టిన శ్రీనివాస్ గారు గెలుస్తారు అంటారు. అవును. అలాగే పైన రాష్ట్ర పరంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క కూటమితో, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. వీళ్ళలో ముఖ్యమంత్రిగా మళ్ళీ గెలిచే అవకాశం అవుతుంది. మళ్ళీ అంటేనే జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు. ఎందుకంటే ప్రాక్టికల్ గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని ఆయన సీనియర్ 14 సంవత్సరాలు సీఎం చేశారని. ఆయన ఏమంటారంటే, నేను అధికారం ఫస్ట్ స్టార్టింగ్ లో ఏమన్నారో బాబు రావాలి, జాబ్ వస్తుంది అన్నారు. రాలేదు. పోలవరం పూర్తి చేస్తానన్నారు. రకరకాల పని చేశారు, ఏమీ చేయలేదండి ఆయన. ఇప్పుడు సపోజ్ 15 సంవత్సరాలకి నిర్దోళ గవర్నమెంట్ హాస్పిటల్ 15 సంవత్సరాల క్రితం ఏమి ఉండేది కదా. బాత్రూమ్కి వెళ్ళి టాయిలెట్కి, మా అబ్బాయి పుట్టినప్పుడు బాత్రూమ్ హాస్పిటల్కి వెళ్ళి టాయిలెట్కి వెళ్తే నీసు వాసన. అదే 15 సంవత్సరాల దగ్గర హాస్పిటల్ చూసానుకోండి, నీట్గా డెటాల్ పెట్టి అక్కడ కూర్చొని భోజనం చేసి పడుకోవచ్చు అన్న టైప్లో హాస్పిటల్ నీట్గా ఉన్నాయండి. ప్లస్ స్కూల్స్ నాడు నేడు స్కూల్స్ బాగా డెవలప్ అవుతున్నాయి. ఎందుకంటే నైట్ వాచ్మెన్ చేస్తున్నాను సార్ నేను అక్కడ గవర్నమెంట్ స్కూల్లోనే. స్కూల్స్ బాగా డెవలప్ అవుతున్నాయి. పిల్లలకి ట్యాబ్స్ అనేది, పిల్లలు చదువుకుంటున్నారు. వైద్య బాగుందండి. ఇప్పుడు నేను ఉన్నాను, నాకు మొన్నటిదాకా ఇల్లు లేదు సార్. నేను అక్కడెక్కడో అద్దెంట్లో ఉన్నాను. ఫలానా పోలీసు వాళ్ళు ఇంట్లో ఉంటున్నాను. మేము సాయిబులు ముగ్గులు వేసుకోకూడదు. వాళ్ళు పొద్దున్నే లేచి ముగ్గులు వేయండి అమ్మా, అవి బూజులమ్మా అని అంటే ఈ టార్చర్ వచ్చేసేదాన్ని ఏం చేయాలి అర్థమయ్యేది కాదు. ఇటు కాలనీ కట్టుకునే స్తోమతలాగా ఆ టిక్కోళ్ళు వచ్చింది, కానీ అది టిక్కోళ్ళు అటు ఇటు కాకుండా అయిపోయింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అందులోంచి క్యాన్సిల్ అయిపోయి మాకు మళ్ళీ సెంటు భూమి వచ్చిందండి. ఆ సెంటు భూమిలో 1.80 లోన్ ఇచ్చారు, 3 లక్షలు వాల్యూ చేసే స్థలం ఇచ్చారు. మొత్తం 5 అయింది కదండి. అక్కడ మేము ఒక 2 లక్షలు 3 లక్షలు సప్పు చేసి ఈరోజు ఇల్లు కట్టుకొని అక్కడ టార్చర్ భరించలేక ఇప్పుడు తీరు కూడా వెళ్ళిపోయాను అక్కడికి. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నాకు నెలకే 5,000 మినహాయింపు అవుతుందండి. సొంత ఇల్లు మనం కెంజి నీళ్ళు తిన్నా, గుడ్లు కూడా తీసి కూర్చున్నా, మనల్ని అడిగేవాడు ఎవడలేడు. ఇంతకుముందు అక్కడ అలాగేదన్నా ముగ్గులు వేయలేదమ్మా, బూజులమ్మా,
5,000 అద్దె ఇచ్చి ఉన్నాను తినేసేవారని చిరాకు వచ్చేసి మా ఆవిడకి నాకు ఈ అమ్మ ఏంట్రా బతుకని చిరాకు విరక్తిగా కలిగేది. అలాంటిది ఎప్పుడైతే ఇంట్లోకి వెళ్ళి 2 నెలలు 3 నెలలు అవుతుంది సార్. అడిగి వెళ్ళిన తర్వాత సొంతంగా ఏదో నేను చిన్న మెకానిక్ చేసుకుంటాను, ఒక రోజు 200 300 ఒక రోజు ఏదో అలా గడుతుంది నా లైఫ్. ఈ సొంత ఇల్లు వచ్చిన తర్వాత నాకు మెయిన్ ఏంటంటే సొంత ఇల్లు వచ్చింది, అది ఒక హ్యాపీ ఉందండి. ఇప్పుడు అన్ని పథకాలు అందాలంటే ఎవరికి అందవండి, ఒకటి అందుద్ది ఒకటి అందదు. అది కానీ కొన్ని మనం సాటిస్ఫై అవ్వాలి, అవునా కదంటారా? ఇప్పుడు నేను ఇంటి పరంగా సాటిస్ఫై అయ్యానండి. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే ఎవడైతే సంక్షేమం బాగా చేస్తారో వాళ్ళే నెగ్గుతారు. ఇంకా చెప్పండి సార్. ఇప్పుడు మరి వీళ్ళు కూటమితో కూడా ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నారు, ఏ మార్కు ప్రభావం కలుగుతుంది అంటారు వైఎస్ఆర్సీపీ పార్టీ? అంటే ఒక మాట చెప్పరండి, పనిచేసేవాడు కరెక్ట్గా పనిచేసే నమ్మకం ఉంది. పనిచేసేవాడికి 100 మంది వచ్చినా సరే ఎవరు ఏం చేయలేరండి. పని చేయనోడు 100 మంది వెళ్ళినా ఏం అవదండి. ఇప్పుడు సపోజ్ కూటమి అంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు అంటే ఇప్పుడు ఓ షాప్ ఉందండి, షాప్కి 3 వాండర్లు అనుకోండి, ఎవరిని అడగాలో అర్థం అవ్వదు. అవును, ఒకడే ఉన్నాడు గుడ్డోడు నడ్డోడు, ఒకడే ఉన్నాడు వాండరు పని చేసి దర్జాగా ఆడిని అడుగుతా, నా జీతం టైం అయిపోయి వెళ్ళిపోతాను చెప్పి. ఈ ముగ్గురులో ఎవరిని అడుగుతారు మీరు? మా పవన్ కళ్యాణ్ గారిని అడుగుతారా, లేకపోతే మా నాయుడు గారిని అడుగుతారా, లేకపోతే బీజేపీ పురంధరేశ్వరి అబ్బాయి వాళ్ళని ఎవరిని అడుగుతారు చెప్పండి? ప్రశ్నించండి, ఎవరిని ప్రశ్నిస్తారు? అవునా కదా, క్లారిటీ లేదు. ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన పవన్ కళ్యాణ్ అంటే మాకు అభిమానం. నేను ముస్లిమ్స్ అండి. పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా అభిమానం ఉండే. ఆయన సినిమాలు చూస్తుంటాను, అత్తారింటి దారి సినిమాలు చూసి అవి చూశాను. ఆయన సినిమాలు మట్టు డైలాగ్ చాలా బాగా వాడతారు. కానీ పార్టీలో వచ్చిన తర్వాత ఆ చంద్రబాబు గారితో పొత్తు పెట్టుకొని ఇది 21 సీటుకి అంకితం అయిపోయి పోటీ చేస్తున్నారు. రేపు ఒకవేళ 21 సీటుకి సీఎం ఎలా అవుతారు సార్ చెప్పండి? 21 సీటుకి అవ్వలేరు కదా సార్. ఇప్పుడు ఆయనకి మనం వేసి గెలిపిద్దాం నమ్మకం, 21 సీటుకి ఆయనకి వేసాం, 21 సీటు గెలిచింది అనుకోండి, ఆ 21 సీటు ఎవరికి అవుతాయండి? తెలుగుదేశానికి యాడ్ అవుతాయి. సపోజ్ చంద్రబాబు నాయుడు గారికి సపోజ్ ఒక 70 సీట్లు వచ్చాయనుకోండి, ఆయనకు 70 సీట్లు వచ్చాయనుకోండి, అప్పుడు ఇంకో 20 సీట్లు ఉందనుకోండి, ఈ అందులో యాడ్ చేస్తే ఆయన 90 సీట్లు ఆయన సీఎం అయిపోవచ్చు. అంటే అలా యాడ్ అవ్వడానికి తప్పించి మా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వడానికి ఛాన్స్ లేదండి. అందువల్ల ఏంటంటే ప్రజలు కూడా మా కాపు సోదరులను మేము ఉన్న ప్రతిదీ ఏంటంటే ఎవరైతే పక్కాగా ఉన్నారో వాళ్ళకి వేయడానికి నిర్ణయించుకున్నామని. పవన్ కళ్యాణ్ గారిలో నాకు నచ్చింది ఏంటంటే ఆయన సింగిల్గా కూర్చుంటేనే మాకు అభిమానం. ఆయన అంటే ఆయన సినిమా నేను బాగా అభిమానం చేస్తాను. పవన్ కళ్యాణ్ ఆయన స్టైల్ ఉంటుంది అని చిరంజీవి గారు కానీ అందరూ నాకు బాగా లైక్ అండి. ఈ కూటమికి వచ్చేదారిది అదొకటి. మన రాజకీయం అనేది ఎలా ఉండాలండి సార్, మన ఎదుటివాడి మీద ఎంత కోపం ఉన్నా సరే మన రాజకీయంలోకి వచ్చిన తర్వాత సైలెంట్గా మాట్లాడాలి, నోరు చాలా జాగ్రత్త పెట్టుకోవాలి. అంతేగాని ఎదుటివాడిని, ఎందుకంటే ఇప్పుడు రాజకీయం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. రేపు పొద్దున దొంగనాడు కన్నవాడు ఆడే మనకి రేపు పొద్దున అవసరం వస్తుంది. అందుకే ఏంటంటే అవునా కదంటారా, ఆయన్ని మనం గౌరవించి చేసుకున్నాం అనుకోండి, రేపు పొద్దున్న రాజకీయంలో మనం నిలదొక్క నిక్కలపైన మనం క్లారిటీగా ఉంటుంది. ఈరోజు మనం విమర్శించామనుకోండి, రేపు పొద్దున ఇదే చిరాకు. అందుకే రాజకీయంలో ఏంటంటే విమర్శ అనేది ఉండకూడదండి. ఇప్పుడు ఇవాళ మొన్నేమో రాజశేఖర్ ఉన్నాను, మొన్న చంద్రబాబు సీఎం, ఇప్పుడు ఈరోజు జగన్, రేపు పొద్దున పవన్ కళ్యాణ్ అవ్వచ్చు. ఎవరికి శాశ్వతం కాదండి, సీఎం పదవి అనేది ఎవరికి శాశ్వతం కాదు, దేవుడు నిర్ణయించే ఇది. కానీ మనం ఏంటంటే మనం చేసే పని కరెక్ట్గా చేసుకోవాలి, నిజాయితీ ఉండాలి, మనం ఎవరిని విమర్శించకూడదు. అప్పుడు ఆ సీఎం గారు ఉన్నారు జగన్, పాపం ఆయన ఒక రాష్ట్రానికి సీఎం, ఆయన్నే నేను పాతాళానికి తొక్కేస్తాను, మళ్ళీ నాయుడు గారు నీ పుట్టుగా తప్పుడు పుట్టుగా, ఈ వ్యక్తిగతంగా వెళ్ళకూడదని మన పార్టీ పరంగానే చూసుకోవాలి. వ్యక్తిగా ఇప్పుడు నేను ఉన్నాను, మా అమ్మ ఎలాంటిది నాకు తెలియదు, నన్ను కన్నదే మా అమ్మ ఎలాంటిది, మా అమ్మ ఏ టైపు ఏదో ఒక ఆయన అవునా కదంటారా. అది మనం పర్సనల్గా వెళ్ళకూడదండి. సీఎం గారిని విమర్శించడం అది నచ్చలేదు, సీఎం గారిని విమర్శించకూడదు. పాతాళానికి తొక్కేస్తానండో, నీ బ్రతికెంత నువ్వెంత ఇవన్నీ అంటున్నారు, అనకూడదు. ప్రయత్నం చేయాలనే ప్రజలు ఎవరైతే మక్కువ చూపి నీతిగా నిజానికి మంచిగా మాట్లాడుతున్నారో ప్రజలు వాళ్ళకే ఆకర్షణలు అవుతారు. అది మట్టుకు వాస్తవం. మనం 100 మంది వచ్చినా 1000 మంది వచ్చినా దేవుడు అనుగ్రహం, దేవుడు ఎవరు నిర్ణయిస్తే వాళ్ళే అవుతారు. కానీ మనం కూడా కరెక్ట్గా ఉండాలండి. ఓకే, సో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం స్థాపించే అవకాశం ఉంది 90% ఏంటంటే, ఎందుకంటే నేను చూస్తున్నాను కదా ఆయన మరి ఫాలోయింగ్ కూడా అలాగే ఉంది కదండి. ఆయన ఏంటంటే ఈ జనాలు చూస్తే 90% ఆయన వచ్చేలా ఉందండి. ఆయన వచ్చేలా ఎందుకంటే ఆయన ఇప్పుడు నేను ఇల్లు గురించి చెప్పి నాకు ఇల్లు వచ్చిందండి, 2-3 సార్లు అమ్మఒడి వచ్చింది. ప్రస్తుతం ఏంటంటే ఏదో అలా వెళ్తుందండి కాలక్షేపం. అంతేగాని ఆయన వచ్చిన తర్వాత నాకు కొద్దిగా గొప్ప బాగుందండి, మీకు మేలు జరిగింది. ఇల్లు వచ్చి నేను చెప్తాను కానీ నాకు
ఇప్పుడు చంద్రబాబు నాయుడు కంటే ఆయన విమర్శించాలని పవన్ కళ్యాణ్ లేదండి. రాజకీయంలో అందరు సమానం, అందరూ పోటీదారులు. మీరు మేలు పొందారు మేలు పొందాం. ఇప్పుడు ఒకరు మేలు పొందిందో ఆయన మనం మెచ్చుకోవాలి కదా సార్. ఆయన మర్చిపోయి నాకు మేలు ఆయన మనం ఇచ్చేయకూడదు కదా. అలాగా జగన్మోహన్ వచ్చింది, నాకు ఇల్లు వచ్చింది, ఏదో ఒక రకంగా లబ్ధి పొందాను. దాని గురించి నా ఒపీనియన్ అంతే చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ఎక్స్ట్రా కాదు, చంద్రబాబు నాయుడు ఎక్స్ట్రా కాదు. మనకి ఎవరు మంచి అయితే మళ్ళీ రెండో ఆయనే ఉంటారు. అంతే తప్పించండి మనం ఇదే అంతేనా. మీరు లబ్ధి పొందారు కాబట్టి లబ్ధి పొందాను నేను. ఎందుకంటే మరి ఇల్లు వచ్చింది అండ్ 5,000 రెంట్ కట్టుకోలేదు సత్తనానండి. 5,000 ఆ టిక్కో ఇల్లు వస్తుంది ఆ ఇల్లు రాలేదు, ఏం లేదండి. చాలా ఇబ్బంది. 5,000 అద్దండి. ఆ ముగ్గులు వేయమనేవారు అయ్యని మా నాన్న నరకం చూసి ఉండండి. ఆ నరకానికి మామిడికి అయితే కళ్ళలో నీరు వచ్చి మెంటలు ఎక్కేసి సపోజ్ ఇప్పుడు ఆయన అంటే సెంటు భూమి ఇచ్చి 180 లోన్ ఇచ్చాడు. ఇప్పుడు ఎవరైనా 100 రూపాయలు ఇస్తారు, మీరు ఏమని అరే బాబు ఇంట్లో పిల్లలతో ఉన్నా 100 రూపాయలు అంటే బియ్యం తీసుకెళ్ళి వండుకొని, అంతేగాని బియ్యం ఇచ్చి ఆ 100 రూపాయలతో బియ్యం కొని ఇంటికి వచ్చి వండి వార్చి అన్నీ చేయరు కదా. అలాగే ఈయన ఏంటంటే లోన్ ఇచ్చి 180 స్థలం ఇచ్చాడు, వాళ్ళు 2 లక్షలు 3 లక్షలు అప్పు అవుతాయండి. అలా చేసుకోవాలి తప్పదు. అది చేసాడు. ఈ రోజునే నేను లబ్ధి పొందానండి. ఓకే. ఇల్లు ఏమైనా ఇచ్చారా? పెన్షన్ టైం పడిపోతుందా? మళ్ళీ ఆయన ఇది వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వచ్చేదా పెన్షన్? అలాగా ఈయన ఎక్కువ పెంచినట్టుగా ఉన్నారుగా. పెంచారండి. బాగానే టైంకి వస్తుంది. ఇంటికి వచ్చి లెగ్గొట్టేస్తున్నారండి. మళ్ళీ ఈయన వస్తేనే బాగుంటది అనిపిస్తుందా? దేవుడి చిత్తం అండి. దేవుడి చిత్తం. మరి ఇక్కడ ఎమ్మెల్యేకి ఎవరు రావాలనుకుంటున్నారు? శ్రీనివాస్ గారా లేకపోతే కందుల దుర్గేష్ గారా? ఎవరు రమ్మంటున్నారు నాకు ఏం తెలియదు నాన్న. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మీకు అందుబాటులో అన్నీ వస్తాయి. దేవుడి చిత్తం అన్నానంటే అది ఎవరు వేయాలో ఏం చెయ్యాలో ఆ దేవుడు నిర్ణయింపు. మనం పెట్టుకుంటే వస్తుందండి. అది దేవుడు ఎలాగున్నాడో అలా తప్పదండి. దేవుడు ఎవరు మమ్మల్ని పరిపాలించాలో, మాకు సదుపాయాలు ఎవరు చేస్తారో, ఎవరు చేస్తారో మాకు తెలుస్తుందండి. ముందు చచ్చిపోయేవాడు, వెనకాల చచ్చిపోయేవాడు ఎవరికి తెలియదండి. అది దేవుడు చిత్తం. ఎవరికి గెలవాలో, ఎవరు ఏలాలో, ఎవరు ఉండాలో ఆరికి తెలుస్తుంది. ఓకే సరే. వీళ్ళలో గెలిచే అవకాశం మటుకు దుర్గేశ్వరి గెలుస్తారని చెప్పేసి అందుకట్టి నమ్మకం అండి. అందుకల కారణం ఆ పార్టీ మీద, తెలుగుదేశం మీద ఉన్న అభిమానం బట్టి మేము వెళ్తున్నాం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే అభిమానం. మరి ఆ పార్టీకి ఇది కూటమి కాబట్టి ఆయనే గెలుస్తారని చెప్పేసి ఆయన వస్తే బాగుంటుంది. ఆయన రాజమండ్రి నియోజకవర్గంలో సీట్ వస్తుంది అనుకున్నారు, అక్కడ రాలేదు. అక్కడంటే ఆయన లోకల్ కాబట్టి కొంచెం ప్రజాదరణ ఉంటుంది. మరి ఇక్కడ ఆయన ప్రజాదరణ పొందే అవకాశం ఉందంటారా? బాగా ఎక్కువగా ఉంది. ఇక్కడ పనుల్లో కూడా ఆయన తిరిగి ప్రతి ఒక్కరు మంచిగా మాట్లాడటం, ప్రతి ఒక్కరు అనుకూలంగా ఉంటాం. గ్యారంటీ సీటు ఆయన్ని అనిపిస్తుంది. మరి పైన చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి? పైన చంద్రబాబు నాయుడు గారు అండి. మరి పార్టీ అభిమానం మనం మాట్లాడడం బట్టి పైన చంద్రబాబు నాయుడు గారు వస్తేనే కూడా రాష్ట్ర ప్రజలకు కూడా బాగుంటుందని. మరి జగన్ గారి ప్రభుత్వం పనితీరు బాగాలేదని? మరి బాగుంది అనేది కాదండి. మాకు ఆ పార్టీ పరంగా మేము ఆ పార్టీ గురించి మాట్లాడతాం. కానీ మా పార్టీ గురించి మాట్లాడుతాం. చంద్రబాబు నాయుడు గారు వస్తే మాకు మేము ఏదో చేతి పని కూడా కూలిపోయాం. ఈ మధ్యన ఈ కూలిపోలు కూడా లేవండి. ఈ 3 ఏళ్ళ నుంచి ఇప్పుడు అన్నీ మిషన్లు వచ్చేసింది. ప్యాకేజ్ కూడా ఈ వరకు అంటే ఏ కలుపుకో పాటుకో ఎవరైనా ప్యాకేజ్ పాటలు లేవు, కలుపు లేదు, పురుగు మంది పురుగు వస్తే బాగుంటుంది. ఇదో 4 రకాల పనులు ఉంటాయి. ఇదో ముఖ్యం. వీళ్ళల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచే అవకాశం ఎవరుకున్నారు? కందుల దుర్గేష్ గారు. కందుల దుర్గేష్ గల కారణం మంచి వ్యక్తి, అదొకటి ఓటమే. ఉమ్మడి ప్రభుత్వం, ఉమ్మడి 3 పార్టీలు కలిసి వస్తున్నాయి కదండి, అందుకనే దుర్గేష్ గారికి ఎక్కువ అవకాశం ఉంది. సార్ ఇప్పుడు కందుల దుర్గేష్ గారికి అంటే రాజమండ్రి నియోజకవర్గంలో సీట్ వస్తుంది అనుకున్నారు, అక్కడ రాలేదు. అక్కడంటే ఆయన లోకల్ పార్టీ కాబట్టి అధికం లోకల్ వ్యక్తి కాబట్టి ప్రజాదరణ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఓకే. ఆయన ఇక్కడికి కొత్తగా వస్తున్నారు, ఎంతవరకు ప్రజాదరణ పొందే అవకాశం ఉందంటారు? కొత్తగా వస్తారంటే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే కూడా ఊరి నుంచి వచ్చిన ఆయన కూడా వచ్చారు, గెలిచారు, చేశారు. అలాగే ఈయన కూడా బయట నుంచి వచ్చినా సరే, కానీ దాని గురించి కారణం ఇక్కడ 3 పార్టీలు కలిసినాయి కదా, దానికి ఎఫెక్ట్ ప్లస్గా అయింది. అది కూడా ఆయన మంచితనం, అందుబాటులో ఉంటుంది. ఏ మాట చెప్పినా మనకు అందుబాటులో ఉంటుంది మంచి వ్యక్తి. అటువంటి వ్యక్తిని గెలిపించి మేము సాయశక్తిలో పనిచేస్తాం, గెలిపిస్తున్నాం కూడా అందరం కలిపి. ఆయన కూడా చాలా గట్టిగా తిరుగుతున్నాడు ప్రచారాలకి, ప్రతి మీటింగ్లకి. ఎవరికన్నా ఏమన్నా భోజనాలు పెట్టే కదా, ఎవరికైనా ఏమన్నా ఆపదొస్తే అది కూడా
విషయంలో ప్రతి దాంట్లోనూ ఆయన మాట లాంగ్వేజ్ అన్నీ బాగుంది. అందుకే అటువంటి వ్యక్తిని గెలిపించుకోవాలని చెప్పి మేము అందరం గట్టిగా పనిచేస్తాం సార్. అదేవిధంగా పైన రాష్ట్రంలో మనకి చంద్రబాబు నాయుడు కూడా వస్తుంది, జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో చంద్రబాబు నాయుడు ఈయన జగన్ గారి ప్రభుత్వం పనిచేయదు. పథకాలు వేస్తున్నారు కానీ మంచి పథకాలు వేస్తున్నారు కానీ పథకాలు 10% ఉపయోగం ఉంటే 90% మైనస్ ఉంది. అలాంటి పథకాలు ఇచ్చి పక్కన 10 రూపాయలు ఇచ్చి 10 రూపాయలు ఇచ్చి పక్కన 100 రూపాయలు నొక్కేస్తాడు మన దగ్గర. ఆ 10 రూపాయలు కనపడుతుంది కానీ జనాలకి ఆడవాళ్ళకి ఏంటి మగవాళ్ళకి ఏంటి ఆ ఇచ్చే 10 రూపాయలు కనపడుతుంది కానీ పైకి కింద నుంచి నొక్కుతున్న 90 రూపాయలు ఎవరికి కనపడుతుంది. అందుకే ప్రభుత్వం తీరు కూడా ఏం బాగుంది సార్. ఇప్పుడు జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు మంచి రేసులో ప్రజాదరణలో ఉన్నటువంటి వ్యక్తి సడన్గా 23 సీట్లకి అంకితం అయ్యారు. ఆయన తను తగ్గడం వల్ల వీళ్ళ కారణం ఏంటి, ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా? అంటే 2019లో సింగల్గా పోటీ చేశాడండి, ఒక సీటు కూడా గెలిపించలేకపోయాడు. అటువంటి ఆయన పొత్తులో భాగంగా ఒక 60-70 సీట్లు తీసుకోగలుగుతుంది, 100 సీట్లు తీసుకోగలిగింది. కానీ ఎందుకు తీసుకోలేదని విమర్శించే నాయకులందరికీ కూడా సీట్ ఎత్తే ఒక 100 కోట్లు 200 కోట్లు ఖర్చు పెట్టే కెపాసిటీ ఎవరికి లేదు. అలా లేని వాళ్ళు ప్రతి ఒక్కరు నాకు సీట్ ఇవ్వలేదని చెప్పి బాధపడి పవన్ కళ్యాణ్ గారు మాకు దెబ్బ వేశారు, మాకు మోసం చేశారని అంటున్నారు. అటువంటి వాళ్ళు సీట్ ఎత్తే గట్టిగా 50 కోట్లు కూడా ఖర్చు పెట్టలేని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఆయన అందు గురించే ఇవన్నీ కాకుండా ఏ సీట్లు అయితే నగ్గే సీట్లు ఉన్నాయో నగ్గే సీట్లు 21 స్థానాలు తీసుకుని 21 స్థానాలతో అసెంబ్లీలో కూర్చుంటున్నాడు ఆయన. 2024 కూటమి గెలుస్తుంది. ఆయన 21 సీట్లు ఆయన కూర్చుంటాడు. ప్రతిపక్షంలోనూ చంద్రబాబు నాయుడు గారు కూటమిలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న అదే ఉమ్మడి ప్రభుత్వం ఉన్న కూటమిని కూడా గెలిపించుకుని ఆయన కూడా వాళ్ళతో కూడా పని చేపిస్తాడు. అటువంటి ఆయన 20 సీట్లు కానీ ఆయనకి మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరూ ఆయన కేంద్రాన్ని కింద సీఎం సీట్లో కూర్చోబెట్టి చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరితో పని చేపిస్తాడు ఆయన 21 సీట్లతో.